రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై యువతి మేనమామ కత్తితో దాడి చేశారు. కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షాద్నగర్ పట్టణంలోని జీపీ కాలనీకి చెందిన నందిని, నానిలు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో అంగీకరించకపోవడంతో గత నెల 24లో ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ప్రేమ జంట పిఎస్కి రాగా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే యువతి మేనమామ రాజేష్ నానిపై కత్తితో దాడి చేశారు. దీంతో యువకుడి గొంతుకు తీవ్ర గాయమైంది. పోలీసులు వెంటనే గమనించి షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు మేనమామపై రాజేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఇక రాజేష్ దాడిలో తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఇక నాని గొంతుకు గాయమైనట్టుగా తెలుస్తోంది. ఇక వెంటనే పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక రాజేష్ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా. భాగ్యశ్రీ, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. షాద్నగర్ పట్టణంలోని జేపీ కాలనీకి చెందినటువంటి నందిని, నాని కొద్ది సంవత్సరాలుగా వీరిద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు. అయితే గత నెల 24వ తేదీన ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయమై యువతి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్ షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నటువంటి షాద్నగర్ పోలీసులు వీరిద్దరిని కూడా శనివారం నాడు పోలీస్ స్టేషన్ కి పిలిచి మాట్లాడడం జరిగింది. మంతనాలు జరిపే టైంలోనే షాద్నగర్ పోలీసుల ఎదుటే యువతి మేనమామ రాజేష్ అనే వ్యక్తి నాని ఎవరైతే యువతిని నందిని పెళ్లి వివాహం చేసుకున్నటువంటి నాని ఎవరైతే ఉన్నారో అతని మీద విచక్షణ రహితంగా కత్తితో దాడి చేయడం జరిగింది. వెంటనే హుటాహుటిన అక్కడ నుంచి హాస్పిటల్ కి నానిని తరలించడం జరిగింది. మొత్తం మీద అటెంప్ట్ మర్డర్ కింద రాజేష్ మీద యువతి మేనమామ రాజేష్ మీద పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ప్రేమ వివాహానికి సంబంధించి ఈ కేసు ఏదైతే కుటుంబ సభ్యులు యువతి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కక్షపూరితంగానే నాని మీద ఈ దాడికి పాల్పడ్డారు అన్న కోణంలోనే యువకుడి తల్లిదండ్రులు ఈ ఏదైతే పోలీసులు అక్కడ షాద్నగర్ పోలీసులు అయితే కంప్లైంట్ నమోదు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో ఏదైతే షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అయితే తరలించారు. ఈ ఘటనపై పోలీసులు మేనమామ రాజేష్ మీద అయితే వెపన్స్ ఏదైతే అతను విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశారు కాబట్టి ఆ కత్తికి సంబంధించి దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఇతని మీద అటెంప్ట్ మర్డర్ కింద అయితే కేసు నమోదు చేశారు. యువకులు ఎన్నాళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నారు. యువతి తల్లిదండ్రుల అంగీకరించారా లేదా అన్న కోణంలో పలు విషయాల మీద వీరిద్దరిని కూడా చర్చించి ఆ తర్వాత యువతి తల్లిదండ్రులని అలాగే ప్రేమించుకున్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారిద్దరిని కూడా కాంప్రమైజ్ చేసి పంపించే నేపథ్యంలో పోలీసులు పోలీస్ స్టేషన్ పిలవడం జరిగింది. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో యువతి మేనమామ విచక్షణ రహితంగా యువకుడు ఎవరైతే ఉన్నాడో నందినిని వివాహం చేసుకున్నటువంటి నాని మీద కత్తితో దాడికి పాల్పడ్డాడు. మొత్తం మీద ఈ ఘటనకి సంబంధించి రాజేష్ అయితే అదుపులోకి తీసుకున్నారు షాద్నగర్ పోలీసులు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఉషా.